ఆయన మార్గాలను నడుస్తున్నావు లేదో గమనించు. ఆయన చిత్తానుసరణ బ్రతుకుతున్నావు లేదో గమనించు. ఖచ్చితంగా ప్రభు నీ పక్షాన్ని మేలు చేస్తాడు. దావీదు ఏలా లోయలో ఉన్నప్పుడు గొలియాతు తనకన్నా చాలా గొప్పవాడిగానే కనబడ్డాడు. ఇటు బలములో కావచ్చు, వయసులో కావచ్చు, దావీదు కన్నా ఎన్నో రెట్లు పెద్దవాడైన గొలియాతును దేవుడు మట్టి కరిపించాడు. దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయము దావీదును ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా శత్రువు చెలరేగిపోతున్నాడా? నీ బలం కన్నా ఎన్నో రెట్లు బలంగా శత్రువు అనిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ తన శక్తిని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నప్పుడు దేవుని శక్తి, దేవుని బలం శత్రు బలం కన్నా ఎప్పుడూ గొప్పదే. ధైర్యంగా ఉండు, ప్రభువు మీద ఆనుకో, విశ్వాసంలో ఏనాడు బలహీనపడద్దు. ప్రభువును స్తుతిస్తూ, ప్రార్థనలో బలపడుతూ, దైవ లేఖనాలను పఠిస్తూ, వాటిని జీవితానికి అన్వయించుకుంటూ ముందు కొనసాగినప్పుడు అపాయము నీ వద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్.